భజన అనేది మరి ఎలా వచ్చింది గురుగారు? భజన అనేది ఒక ఆయన ఉన్నాడు, సత్యసాయి బాబా భక్తుడు ఆయన. నేను కూడా సత్యసాయి బాబా గారితో నాకు చాలా రిలేషన్ ఉండేది. సో నేను వెళ్ళారు మీరు పుట్టపర్తి వెళ్ళి పుట్టపర్తి కనీసం ఒక 50 సార్లు వెళ్ళాను. లాస్ట్ ఆయన పోయినప్పుడు కూడా సర్వధర్మ స్తూపానికి ఇటుపక్క అటుపక్క 2 బిల్డింగ్లు కట్టారు. అన్నీ ఎల్ఎన్టీ వాళ్ళే కడతారు. దాంట్లో ఇంటీరియర్ డెకరేషను ఒక బిల్డింగ్ నాకు ఇచ్చారు, ఇంకో బిల్డింగు వేరే కంపెనీకి ఇచ్చారు. ఎందుకో మరి తెలియదు, నేను ఏదైతే ఇంటీరియర్ చేశానో దాంట్లోనే బాబాగారు అక్కడే కాలం చేశారు. 4-5 సార్లు మాట్లాడారు బాబాగారు నాతో. అండ్ దుబాయ్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక మార్గ దర్శనం చేశారు. అంతమంది 83 నుంచి వెళ్ళేవాడిని, శుభ్రంగా ఆర్డర్ తీసుకొని వచ్చేవాడిని. 10 లక్షలు 5 లక్షలు ఏదో మెడికల్. పిచ్చి వెధవల్లారా, ఆయన ఎవరన్నా చూడడానికి మీరందరూ ఇసుకలో కూర్చున్నారేంటి అని చెప్పి తిట్టాను కూడా. అప్పుడు ఇవేం లేవు, ఆ బిల్డింగ్లు కూడా లేవు. తిట్టేవాడిని కూడా, పూర్ణచంద్ర హాల్ లేదు, ఏమీ లేదు. ఏంది ఆయన చూడటానికి మీరందరూ కూడా ఇసుకలో ఎండలో కూర్చోవడం ఏంటి అని దర్జాగా నా పని చేసుకొని వచ్చామండి. కొత్త చెరువు ధర్మవరం, కొత్త చెరువు పుట్టుకొని చిన్న పని మీద దుబాయ్ వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అమ్మగారికి ఒంట్లో బాగోలేదు, నేను కూడా కొంత నష్టపోయిన వ్యాపారాల్లో, డబ్బులు లేవు, పిల్లలు చిన్నవాళ్ళు, అందుకోసం వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. వెళ్ళాను. అప్పుడు విజిట్లో వెళ్ళేవాళ్ళం 3 నెలలకి. టైం అయిపోయింది, ఉద్యోగం దొరకలేదు. కారణం ఏంటంటే అందరూ తీసుకుంటా ఉంటున్నారు తప్ప మార్కెటింగ్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు అక్కడ. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల ఎవడు నన్ను సెలెక్ట్ చేసుకోవట్లేదు అక్కడ. కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ అయినా అక్కడ పిహెచ్డి లాంటిది, అంత ఈజీగా ఇవ్వడు మన ఇండియాలో. సంవత్సరం కష్టం, అది కంపెనీ పెర్మిషన్ ఇవ్వాలి. కంపెనీ పెర్మిషన్ ఇవ్వాలంటే ముందు ఉద్యోగం రావాలి. సో ఈ రకంగా ఎన్నో ఆఫర్లు కోల్పోయాను. ఆ టైంలో ఇంకా 4 రోజులు కంప్లీట్ అయిపోతున్నది నా వీసా. ఆ టైంలో జుమైరా బీచ్లో తిరుగుతున్నా దుబాయ్లో. ఎక్కడి నుంచో బాబాగారి భజన వినపడుతుంది. ఇదేమిటి, ఇక్కడేమిటి భజన ఏమిటి అని మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాను. పెద్ద బిల్డింగ్ అది, చోయిత్రామ్ అని చెప్పి సూపర్ మార్కెట్స్ యుఏ మొత్తం ఉన్నాయి. ఒక 200 సూపర్ మార్కెట్స్ దాకా ఉంటాయి. చోయిత్రామ్ ఆయన పేరు, గుజరాతీ వాడు. సో వెళ్ళాము, సాయిరామ్ అన్నారు. లోపలికి అంతవరకు బాబాని తిట్టినవాడిని నేను. లోపల బ్రహ్మాండంగా జరుగుతున్నది. తర్వాత వాళ్ళ చోయిత్రామ్ దంపతులు హారతి కూడా ఇస్తున్నారు బాబా గారికి. అప్పుడు నేను అన్నాను, నిజంగా నువ్వే కానీ సద్గురు అయితే, భగవంతుడు అయితే 4 రోజుల్లో వీసా ఎక్స్పైర్ అయిపోతున్నా, ఈ లోపల నాకేమైనా ఉద్యోగం ఇప్పిస్తావా? ఎంత ఖర్చు పెట్టుకొని వచ్చాను, ఇండియా వెళ్ళి నేను చేసేది ఏమీ లేదు, ఆల్రెడీ చాలా ఖర్చు పెట్టుకొని వచ్చాను అని చెప్పాను. అంతే, ఇంకేం నేను కోరుకోలేదు. బయటకు వచ్చాను. అక్కడ సత్సాయి భక్తుల్లో ఒక డిసిప్లిన్ ఉంది, అది మాత్రం మెచ్చుకోవాలి. అక్కడ కూడాను ఎవరైనా వస్తుంటే కార్లు ఉన్నవాళ్ళు, కారు లేని వాళ్ళని ఎక్కడ దింపాలో అక్కడ దింపేస్తూ ఉంటారు. అందరూ ఒక్కొక్కరు అడుగుతున్నారు, ఎక్కడ దింపాలో చెప్పండి, ఎక్కడ దింపాలో చెప్పండి, ఎక్కడ దింపాలో చెప్పండి. సో లాస్ట్లో ఒక ఆయన మిగిలేసి మిమ్మల్ని ఎక్కడైనా దింపాలా అన్నాడు. అంటే నేను అన్నాను, కరామాలో అక్కడ దింపాలి, అక్కడ నేను ఉంటున్నాను. రండి కూర్చోండి. సో ఎక్కించుకున్నాడు.
ఉత్తమ్ చందాని ఆయన పేరు, మనవాడే. ఏదో మాట్లాడుతున్నాడు, ఏంది ఎక్కడ పని చేస్తున్నావు ఏంటి, నీ ఉద్యోగం ఏంటి అని అడుగుతున్నాడు. ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం వచ్చాను. 4 రోజుల్లో బ్యాక్ టు ఇండియా. ఏమన్నాడు మరి, కరామలో దింపేసి ఆయన కార్డు ఇచ్చాడు, రేపు ఆఫీస్కి వచ్చి అన్నాడు. ఆయన కూడా బాబా బజార్లో పాల్గొన్నాడు. రేపు ఒకసారి ఆఫీస్లో కలు, మా నాన్నగారు కూడా ఉంటారు. ఆ మన్నాడు వెళ్ళారు, అన్ని ప్రశ్నలు అడిగారు. చాలా ఉద్యోగాలు వచ్చాయి స్వామి, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, అన్నీ పోయాయి, ఇంక వెళ్ళిపోవడమే అని చెప్పాను. ఏం పర్లేదు, కారు ఇస్తాను, డ్రైవర్ని ఇస్తాను అన్నాడు. కారు ఇస్తాను, డ్రైవర్ని ఇస్తాను. వెంటనే వీసా అప్లై చేశాడు. రెసిడెన్షియల్ వీసా అంటారు దాన్ని, ఎంప్లాయ్మెంట్ వీసా, అది ఇచ్చేసాను. అప్పుడు బాబా గారు అనుకున్నాను, అమ్మో ఏదో ఉంది, ఏదో ఉంది ఇందులో. ఇన్నాళ్ళు తెగ తిట్టాను అని వచ్చాను. ఇండియా వచ్చిన తర్వాత బాబా గారిని దర్శనం చేసుకున్నా. ఆయన కూడా దర్శనం ఇచ్చారు, మాట్లాడారు కూడా. ఒక 5 ఏళ్ల తర్వాత వచ్చిన తర్వాత రమేష్ గారు చీఫ్ ఇంజనీరు ఎల్ఎన్టీ మాట్లాడుతున్నప్పుడు ఈయన శాస్త్రి గారు అని అన్నారు, బాబా మీ అనుగ్రహం కావాలంటే, నువ్వు దుబాయ్లో ఉన్నప్పుడు అనుగ్రహం ఇచ్చాను కదా బంగారు. సద్గురువులు ఇలాగే ఉంటారు. మనం వాళ్ళని ఎంతవరకు తెలుసుకోము అన్నది కాదు, కానీ ఏ సద్గురువుల్లో తేడా మాత్రం చూడకూడదు. అందరు సద్గురువులు ఒకటి. మనం చూసే విధానాల్లో మార్పు ఉండొచ్చు తప్ప వాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్తారు. మరి మా అందరికి బాబాజీ గారి దర్శనం ఎప్పుడు చేపిస్తారు? మీకు ఆ జిజ్ఞాస ఉందా? శుభం భూయా, శుభం. మీ గ్రూప్లో ఉన్న సభ్యుల దగ్గర నుంచి ఎప్పుడైనా వాళ్ళు చెప్పారండి, ఇట్లా మా ఇంటికి బాబాజీ వచ్చారండి, ఇలా జరిగిందండి, అట్లాంటి ఎప్పుడైనా షేర్ చేసుకుంటారా? 5-6 మంది వాళ్ళ దర్శనం కలిగి, మిగతా వాళ్ళకి ఇంకా కలగాలి. జిజ్ఞాస ఉండాలి తప్ప గురుదేవులు అందరికీ దర్శనం ఇస్తారు స్వామి. దానికోసం ఏదైనా ముందు ఈ మంత్రాన్ని చేయడం ఎలాంటి అవసరం అంటే ఆనందంగా ఉండండి. నేనే శివుణ్ణి, చిదానంద రూప శివోహం శివోహం అనే భావంలో ఉండండి, ఆయన దర్శనం దొరుకుతుంది.